మరలా నింపబడ్డాడు. ఒక క్రొత్తదైనటువంటి శక్తి కలిగినటువంటి వ్యక్తిగా నింపబడ్డాడు. ఆత్మశక్తి నూతన శక్తినిస్తుంది. ఆత్మశక్తి నూతన బలాన్ని ఇస్తుంది. ఆత్మశక్తి తన ఆలోచనల్ని మారుస్తుంది. ఆత్మశక్తి పరిశుద్ధతలో నుంచి అతి పరిశుద్ధతలోకి తీసుకొస్తుంది. పరిశుద్ధుడు ఇంకా పరిశుద్ధుడు కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. నీతిమంతుడు ఇంకా నీతిమంతుడు కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలాంటి స్పిరిట్ని బెన్హీన్ గారి జీవితంలో రుచి చూశారు. ఆ విషయం ఏంటి చూడాలని ఆశపడుతున్నారా? సో అందరి కోసం పక్షిరాజు నీ ఆజ్ఞకు లోబడి ఆకాశ వీధికి ఎక్కున. పక్షిరాజు యవనము వలె నీ యవనము క్రొత్తదగును. అగుచుండినట్టు మేలుతో నీ హృదయము తృప్తిపరచుదును. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు శక్తిని అందుతారు. అలాగే పరిశుద్ధాత్మ వాక్శక్తి అనుగ్రహించును. ఈ మాటలను మనం విని ఉన్నాం. అయినప్పటికీ కూడా ఒక పక్షిరాజుకు నూతన బలాన్ని ఇచ్చే దేవుడు, ఒక యవనుల పైన ఆయన ఆత్మను కొమ్మరించే దేవుడు మరి బెన్హీన్ గారి జీవితంలో ఒక నూతన రెవల్యూషన్, నూతనమైనటువంటి ఒక ఉజ్జీవాన్ని తన జీవితంలో తీసుకొచ్చారు. అదేంటని ఆలోచన చేస్తున్నారా? ముందుగా మనందరం కూడా ఈ వీడియోకి స్వాగతం. గడిచిన దినాల్లో బెన్హీన్ గారు ఒక అద్భుతమైన మీటింగ్స్లో ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆయన ఆత్మచేత మరలా నింపబడ్డాడు. ఒక క్రొత్తదైనటువంటి శక్తి కలిగినటువంటి వ్యక్తిగా నింపబడ్డాడు. ఆత్మశక్తి నూతన శక్తినిస్తుంది. ఆత్మశక్తి నూతన బలాన్ని ఇస్తుంది. ఆత్మశక్తి తన ఆలోచనల్ని మారుస్తుంది. ఆత్మశక్తి పరిశుద్ధతలో నుంచి అతి పరిశుద్ధతలోకి తీసుకొస్తుంది. పరిశుద్ధుడు ఇంకా పరిశుద్ధుడు కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. నీతిమంతుడు ఇంకా నీతిమంతుడు కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలాంటి స్పిరిట్ని బెన్హీన్ గారి జీవితంలో రుచి చూశారు. ఆ విషయం ఏంటి చూడాలని ఆశపడుతున్నారా? సో అందరి కోసం ఈ వీడియో. రైట్, చూసారు కదా? ఆత్మను మరలా పొందుకోవటం, ఆత్మశక్తిని మరలా పొందుకోవటం, ఆత్మ సన్నిధిని మరలా పొందుకోవటం, దాహము కొని ఉన్నటువంటి సావుకులకు జీవము కలిగిన దేవుడు పదే పదే ఆత్మచేత నింపటం అనేది ఈ వీడియోలో మనం చూస్తున్నాం. కాబట్టి ప్రేమటువంటి స్నేహితులారా, ఆత్మ కలిగించే ఐక్యతను కాపాడుకోవాలి. ప్రియుడా, అన్ని విషయాలలో సౌఖ్యంగా ఉండటానికి ముందుగా ఆత్మలో వర్ధిల్లుచున్నామని యోహాను రాసినట్లుగా ఆయనను పరిశుద్ధాత్మలో మీరు ప్రార్థన చేయనని చెప్పినటువంటి యూదలాగా ఈ దినాల్లో ప్రతి ఒక్క సావుకుడు ఒక నూతన ఉత్సవం కలిగి నూతన ఆత్మను పొందుకోవటానికి ఎవ్రీడే ఒక నూతన స్పందన, నూతన ఆశీర్వాదం కలిగి దైవజనుడు ఉండాలి. ఎప్పటికీ కూడా అదే స్థితిలో ఉండకూడదు, అదే ఆలోచనలో ఉండకూడదు, అదే మనస్సులో ఉండకూడదు. ప్రతిదినం ఒక నూతనమైనటువంటి ఆలోచన కలిగి ఉండాలి. అందుకు ఈ సమయంలో నేను కొన్ని విషయాలను మీకు వినిపించాలని ఆశపడుతున్నాను. కనుక ఈ సమయంలో ఒకసారి ఆ మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. ఏమని దేవుని యొక్క సన్నిధి జ్ఞాపకం చేస్తుందో దేవుని బిడ్డలారా, ఒకసారి మనం అందరం కూడా చూస్తే బాగుంటా ఉంది. యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలమును పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి ఏమవుతారట? పైకి ఎగురుదురు పక్షిరాజు వలె. వాట్ ఏ వండర్ఫుల్ వర్డ్ ఇన్ బైబుల్. పక్షిరాజు ఎలా రెక్కలు చాపి తన జీవితాన్ని కొనసాగిస్తుందో, తన బ్రతుకులో ఆ చూపును, ఆ వేటాడే శక్తి గోర్లకు పోయినప్పుడు వాటిని మరల తెచ్చుకోవడానికి ఎలా ప్రయత్నం చేస్తుందో, మన జీవితంలో కూడా మనం అలా కలిగి ఉండాలి. ఎక్కడో ఆకాశంలో ఎగురుతున్నటువంటి ఈ పక్షిరాజు నీటిలో ఈదుతున్నటువంటి చేపను ఎలా పసిగడుతుందో తన కన్నుదృష్టి చేత, ఎలా వేటాడటానికి తన గోర్లు అవసరమై ఉంటాయో, సో వాటిని ఎలాగైనా నూతనమైన వాటిగా చేసుకుంటుందో ఇక్కడ మనకు బైబిల్ గ్రంథంలో చెప్పబడతా ఉంది. కనుక ప్రేమటువంటి స్నేహితులారా, పక్షిరాజు ఎలా ఎగరటానికి ప్రయత్నం చేస్తుందో, ఎదురు చూస్తుందో దేవుని కొరకు మనం అలా ఉండాలని కూడా బైబిల్ సత్యంగా మనకు బోధిస్తూ ఉంది. అందుకే మనందరికీ కూడా పక్షిరాజు ఆజ్ఞకు లోబడుతుందట. పక్షిరాజు ముందుగా ఆజ్ఞకు లోబడుతుందట. లోబడినప్పుడు ఏం చేస్తుందట? దానికి ఉన్నటువంటి గోర్లన్నీ కూడా
వేటాడటానికి వంగిపోయినప్పుడు, లేకుంటే అవి సత్తువు కలిగినప్పుడు మరల నూతనమైనటువంటి శక్తి కొరకు అది రాతి కొండ మీద నివసించును, కొండ బేటు మీదను ఎవరును ఎక్కజాలరు, ఎత్తుల చోటుకు ఎగిరిపోయి గూడు పెట్టుకుంటుంది. అక్కడ నుండి తన ఎరను వెదుకును, దాని కన్నులు దానిని దూరము నుండి కనిపెట్టును. సో పవర్ అంటే హై యొక్క పవర్, కంటి యొక్క కనుదృష్టి చాలా బ్రైట్గా చక్కగా చూస్తుంది. అలాంటి చూసే ధన్యత దేవుడు దానికి ఇచ్చాడు. కాబట్టి ఈ సమయంలో మనము అలాగ ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అదే మన బెనిహిన్ని గారి జీవితంలో జరిగింది. బెనిహిన్ని గారు ఎప్పుడు కూడా నూతనంగా ఉండటానికి ప్రయత్నాలు నూతనం చేస్తున్నట్లుగా, పొందుకున్నట్లుగా మనం ఈ వీడియో చూస్తున్నాం. కాబట్టి ప్రేమటువంటి స్నేహితులారా, మీరందరూ కూడా అద్భుతంగా, ఆశ్చర్యకరంగా అలా ఉండాలని నేను కూడా కోరుకుంటున్నాను. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఏంటి ఈ మాట అంటే, ఇక్కడ ఈ ఏమని రాశాడంటే, నీవు దాని మీద దృష్టి నిలుపుతోడునే అది లేకపోవును, నిశ్చయముగా అది రెక్కలు ధరించి ఎగిరిపోవును, పక్షిరాజు ఆకాశమునకు ఎగిరిపోవునట్లు అది ఎగిరిపోవునని ఇక్కడ మన సామెతలు 23:5 రాశాడు. కాబట్టి మనందరం ఒక నూతనమైనటువంటి బలాన్ని పొందుకొని, నూతనమైన శక్తిని పొందుకొని ఎగిరి ప్రభు కొరకు ఎదురు చూడాలని, ఆయన సన్నిధిలో నూతనమైనటువంటి ఉద్యమం, నూతనమైనటువంటి ఒక ప్రణాళిక, ఎవ్రీడే ఒక నూతనమైనటువంటి కనుదృష్టి కలిగి మనం ఉండాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. మే గాడ్ బ్లెస్ యూ. అందరికీ కూడా శుభాలు కలుగును గాక.